టమాటా చారు కాసుకుందామండి. టమాటాలుగా ఇలా కోసుకొనండి ముందర తీసేయాలి కదా! ఇలా కోసుకొని నీటిలో వేసుకొని కొంచెం చింతపండు, టమాటాలేసి కొద్దిగా నీళ్ళేసి మరగబెట్టాలి, ఉడకబెట్టాలి. ఇలా మూతేసి ఉడికిపోయిందండి. టమాటా, చింతపండు ఉడికిపోయింది. దీన్ని మనం మిక్సీ కొట్టుకోవాలి. చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ కొట్టుకుందాము. ఇదిగోండి ఇలాగ మెత్తగా మిక్సీ కొట్టానండి. ఇందులో ఇక లీటర్ ఉంటుంది కాబట్టి కొంచెం మనం నీళ్ళు వేసుకొని ఇలాగా అంతా తీసుకోవాలండి. అలాగా మనం ఉడగట్టుకున్నా పర్వాలేదు, కొంచెం ఇలా పడినా పర్లేదు. ఇదిగోండి ఇలాగా మిక్సీ కొట్టింది. మనం ఇలా చేతితో ఇలా చేసుకోవాలి. తీసుకున్నాము. ఇక స్టవ్ మీద పెట్టామండి. స్టవ్ వెలిగించుకొని ఇందులో మనం ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. కారం అండి, ఉప్పు, పసుపు, కొంచెం బెల్లం, కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసుకోవాలండి. మరిగేటప్పుడు కొంచెం వాసన బాగుంటుంది. కొత్తిమీర. ఇందులో నీళ్ళు కావాల్సిన వాళ్ళు ఇందాక అందులో వేడిగా ఉన్నాయని ఇందులో ఉంచాను, అవి వేస్తున్నాను. మీకు చిక్కగా కావాలంటే ఇంత వేసుకోవచ్చు, కొంచెం పచ్చగా కావాలంటే మీరు కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. ఇప్పుడు ఇది మరగాలండి. మరిగాక అప్పుడు తాలింపు పెట్టుకుందాము. ఇది మరుగుతుందండి. మనం ఇక్కడ తాలింపు పెట్టుకుందాం. దానికి కొంచెం కొద్దిగా ఆయిల్, కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి. కరివేపాకు వేసుకుందాం. ఇందులో కొద్దిగా మనం ఏ మసాలా పొడి ఏ పొడైనా పర్వాలేదు, కొంచెం సువాసనకి వేసుకుందాం అంతే. అయిపోయిందండి తాలింపు రెడీ అయిపోయిందండి. ఇందులో వేసుకుందాము. టమాటో చారు రెడీ అయిపోయిందండి.